హాయ్ వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట నేనంటే నేనే. ఈ సెగ్మెంట్ గురించి మీకు తెలుసు కదండి. 15 నిమిషాల టైంలో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకే వంటకం చేయాలి. మరి ఎవరు బాగా చేస్తారో, ఎవరు తొందరగా చేస్తారో వాళ్ళే నేనంటే నేనే టైటిల్ గెలుచుకుంటారు. మరి ఈరోజు ఈ సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చారండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, సంజయ్ గారు అండ్ స్వాతి గారు. మరి వాళ్ళని ఆహ్వానిద్దామా? సంజయ్ గారు, స్వాతి గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? బాలనగర్. మీరు? బాలనగర్. ఎవరు తొందరగా వంట చేస్తారో ఇప్పుడు చూద్దామని. ఓకే, ఇక్కడ నుంచి మనం కిచెన్ లోకి వెళ్ళిపోదాం. పదండి. సో నేనంటే నేనే అంటూ వంట చేయడానికి సంధ్య అండ్ స్వాతి రెడీ అయిపోయారు. మీరిద్దరు రెడీ ఇప్పుడు? మరి మీ ఇద్దరు కలిసి చేయబోతున్న ఐటమ్ ఏంటి? సేమియా పకోడీ. సేమియా పకోడీ ఇద్దరు ఒకటే చేస్తున్నారు. ఓకే, మరి మీ ఇద్దరులో ఎవరు బాగా చేస్తారు సేమియా? నేను బాగా చేస్తాను. ఇద్దరు బాగా చేస్తాను. ఓకే, చెప్పడం అయితే చెప్పేశారు, కానీ మరి ఎవరు బాగా చేస్తారు ఇప్పుడు తేలిపోద్ది వంట అయిపోయిన తర్వాత. అయితే ఇప్పుడు మనం చేసే సేమియా పకోడీ కాబట్టి ఇద్దరికి సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇస్తున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సేమియా. మరి ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, ఈ సేమియా పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. శనగపిండి, కారం, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోడా, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, ఆనియన్, ఉడికించిన సేమియా. సో ఈ సేమియా పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి అనమాట. ఓకే, తీసుకోండి సేమియా. ఓకే, మరి స్వాతి గారు మీకు ఇంగ్రీడియంట్స్ కూడా సేమేనా? సేమ్. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించాలి. ఓకే, కడాయి పెట్టేసి సరిపడా ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, మనం ఉడకబెట్టి పెట్టుకున్న సేమియా. ఓకే, నెక్స్ట్ కారం. ఓకే, బాగా అయిన కారం బాగుండాల టేస్ట్. మీరు రెడీ చేస్తారా? ఓకే, గౌతమ్ కారం తీసుకోవాలి ఇప్పుడు. ఓకే, కారం ఏంటి? కొంచెం కారం. ఆవిడేమో కొంచెం ఎక్కువ వేసారు, మీరు కొంచెం వేసారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. కొంచెం జీలకర్ర వేయాలి. నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అవును, ఇప్పుడు ఇందులో మనం సేమియా వేసాం కదా, ఉడకపెట్టిన సేమియా ఎందుకు వేసారు? మామూలు సేమియా వేసేదిగా. మామూలుగా సేమియా రాదు కదా, అంత క్రిస్టల్గా ఉంటుంది. ఇదైతే కొంచెం బాయిల్ అయింది కదా, కొంచెం మెత్తగా ఉంటుంది. ఓకే, కొంచెం ఆనియన్స్, సోడా వేస్తున్నాను. ఓకే, వంట సోడా వేస్తే ఏమవుద్దండి? పొంగుద్దా? నెక్స్ట్ వంట సోడా. ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వేస్తున్నారు ఉప్పు? ఆవిడ అప్పుడే వేసేసారు ఉప్పు. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర. ఓకే, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, లాస్ట్కి శనగపిండి. ఓకే, మీరు శనగపిండి తీసుకొని కలుపుకోవాలి. రైట్, ఫాస్ట్ చేయాలి. 5 minutes అయిపోయింది. వాటర్ ఏమీ అవసరం లేదు, అలాగే వాటర్ వచ్చేస్తుంది. ఓకే, ఇందులోకి ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఆయిల్ కూడా హీట్ ఎక్కువైనట్టుంది. స్టార్ట్ చేద్దామా? వేసేద్దాం. ఇప్పుడు పకోడీలా వేసేయాలి. మీది హీట్ ఎక్కిందండి ఆయిల్? లేదు. అయ్యయ్యో, మీ ఇద్దరిలో ఎవరు పెద్ద? తినే పెద్ద? మీ చెల్లి చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఎవరు చెల్లి మరి? బా, దీన్ని నేను పాజిటివ్గా తీసుకుంటున్నారు. వెరీ గుడ్. అలా ఇద్దరు అన్యోన్యంగా ఉండాలా. చూడండి హీట్ ఎక్కింది లేదా? మీరు మొదలు పెట్టేసాను. కొంచెం అది గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేస్తుండాలి. వెరీ గుడ్. ఓకే, సో సేమియా పకోడీ అంటే మామూలు పకోడీ కన్నా సేమ్ ఉంటుందా టేస్ట్, లేకపోతే వేరే ఉంటుందా? కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కరకరలాడుతుంటుందా? చూద్దాం అయితే. బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తింటే భలే ఉంటుంది. మళ్ళీ తొందరగా అయిపోతుంది కదా. ఏమండి వర్షం గారు, మీరు తొందరగా కానివ్వండి. ఓకే, అయిపోయిందా? ఇంకొంచెం చేయాలా? ఇంకొంచెం. సినిమాలు చూస్తారా అన్ని కొత్తవి? చూస్తాను. అప్ టు డేట్ గా ఉంటారా? మరి మీరు అందరూ కలిసి ఉంటారు కదా, అందరూ కలిసి వెళ్తారు మూవీస్ కి? లేదండి, ఎవరి బిజినెస్ కదా, ఎవరికి వీలైనప్పుడు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అంటే మార్కెటింగ్ చేస్తుంటారు. ఓకే, అయిపోవచ్చిన టైం కూడా మనకి 15 minutes లో జస్ట్ 3 minutes మాత్రమే ఉంది. తీసేనా? ఏమండి తీయండి, మాకు అంత అలవాట్లేదు. మీది ఇంకొంచెం స్లో ఉంది.
ఒక నిమిషం స్లోగా వెళ్తున్నారు మీ ట్రైన్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అబ్బా ఇక ఇలా తీయాలి, నేర్చుకోండి. ఓకే ఓకే టీచర్, మీరు ఆవిడ దగ్గర నేర్చుకున్నారు, ఇప్పుడు నేను మీ దగ్గర నేర్చుకుంటున్నాను. సో అయిపోయింది మీది, మనం వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాం. కాసేపు అది అలా ఉంచేస్తే అబ్జర్వ్ అవుతుంది. అలా ఏమండి మీరు ఇంకా అవ్వలేదు? అయ్యో మీరు ఏంటండి బాబు, తాబేలు కుందేలు కథ బాగా విన్నట్టున్నారు చిన్నప్పుడు, అందుకే స్లోగా వెళ్తున్నారు. హెల్ప్ చేయనా నేను? నూనె వేయడం అంతే కదా. ఎంత హెల్ప్ చేసినా నూనె వేడి అవ్వకపోతే ఏమవుతుందిలేండి. సో మీ అయిపోవచ్చింది కదా, మీరు ఇక్కడ ఆయిల్ అబ్జర్వ్ అయిపోతుందండి. అయిపోతుంది. మీరు వేరే బౌల్లో పెట్టేసుకోండి ఇంట్లోకి. ఓకే. గౌతమ్ కొంచెం ప్లేట్ ఇవ్వరా? యా షూర్. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ఇగో. ఈసారి నేను చేస్తాను. ఇప్పుడే మీ చెల్లి గారి దగ్గర నేర్చుకున్నాను. ఏంటండి నేను చేస్తే ఓన్లీ 3-4 వస్తున్నాయి, మీరు చేస్తే 5-6 వస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ కదా. మీ చేయి వాటం ఇలా ఉందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆపేద్దాం. మీరు అయిపోయింది, మీరు పెట్టేశారా? మీరు గార్నిష్ చేసేయండి మరి దానికి. అక్కడ వచ్చేసింది. ఓకే సర్వింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు. రైట్. ఆనియన్తో గార్నిష్, ఆనియన్తో తింటే బాగుంటుంది. ఆనియన్ అలా మధ్యలో కట్ చేసి రౌండ్గా ఉన్న ఆ రోల్స్ లాంటివి తీసుకొచ్చి వాటిలో పెడితే బాగుంటుంది. ఇవి కొంచెం ఫ్రై చేసినట్టున్నారు మిర్చి. ఫ్రై చేసిన మిర్చి. ఓకే. కారం తగ్గిపోతుంది కదా ఫ్రై చేస్తే, ఐ మీన్ కొంచెం ఆయిల్లో చేస్తే అంటే కారం తగ్గుతుంది, దీంతో పాటు తింటే టేస్ట్ ఉంటుంది. బాగుంటుంది. మీరు ఫాస్ట్ చేయండి, ఆవిడ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా 1 minute. ఇప్పుడు గార్నిష్ చేస్తున్నాను. ఓకే ఆవిడేమో ఆనియన్స్తో గార్నిష్ చేశారు, మీరు టమాటోస్తో. రైట్. పుదీనా అండ్ టమాటోస్ చూడడానికి బాగుంది, కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో. గౌతమ్ రెడీ అయిపోయిందా? రెడీ. 1 minute కన్నా జస్ట్ ఇంకా ఇన్ టైంలోనే కంప్లీట్ చేసేసారు స్వాతి గారు. ఓకే మీరు అలాగే ఉంచండి, ఇవి ఇంకా రెడీ ఉన్నాయి. స్లోగా వస్తుంది ఇప్పుడు ట్రైన్. రెడీ అండి. ఓకే ఇద్దరు రెడీ అయిపోయినాయి. సేమియా పకోడీ బాగా చేశారు ఇద్దరు. ఓకే మరి మీరు రెడీ అయిపోయినాయి. రెడీ. సో ఇద్దరు రెడీ అయిపోయినాయి. సేమియా పకోడీ, అబ్బో ఈవిడిది ఎక్కువ బరువు ఉందండి, కానీ మీరు ఫాస్ట్ చేశారు. అక్క కదా, అందుకని అక్కకి ఎక్కువ బరువు అనమాట. ఓకే ఫైన్. మరి వీళ్ళిద్దరు ప్రిపేర్ చేశారు. సంధ్య అండ్ స్వాతి గారు చేసిన సేమియా పకోడీ ఇది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. సేమియా పకోడీ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా, శనగపిండి, వంట సోడా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, నూనె. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన సేమియా, కారం, ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, వంట సోడా, కరివేపాకు, కొత్తిమీర, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అబ్జార్బ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఉల్లి చక్రాలు, వేయించిన మిర్చితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సేమియా పకోడీ రెడీ.